మనం మన అమ్మాయికో అబ్బాయికో పెళ్లి చేయాలని ఆలోచనతో మన చుట్టుపక్కల వారితో లేదా బంధువుల్లో అనుకుంటాం. అబ్బాయికో అమ్మాయికో నచ్చని సందర్భంగా ఇంకా మ్యాట్రిమోనీలోకి వెళ్దాం, మ్యాట్రిమోనీ ద్వారా మనం సంబంధాలు సెట్ చేసుకుందాం అని అనుకుంటాం. దురదృష్టవశాత్తు మ్యాట్రిమోనీలు ఎంత లాభాలు ఆర్జించడానికి తలుపులు తెరిచాయంటే, మ్యాట్రిమోనీలో సుమారు 60-70 పైగా సంబంధాలు ఫేకే ఉంటాయి. ఆ ఫేక్ ఎలా ఏర్పడతాయంటే, ఎప్పుడో ఇచ్చిన ఫోటోలు, మ్యారేజ్ అయిపోయిన ఫోటోలు కొంతమంది మోడల్స్ ని పెట్టి వాళ్ళు అట్రాక్ట్ చేస్తారు. తద్వారా చూపించినట్టు కనిపించినట్టు కొన్ని ఫోటోలు పెట్టి మళ్ళీ కుర్రోళ్ళని, యువతల్ని అట్రాక్ట్ చేసి వాళ్ళ ఫోన్ నెంబర్ కావాలన్నా లేదంటే వాళ్ళ పూర్తి డీటెయిల్స్ కావాలన్నా మీరు ఇంత ప్యాకేజ్ కట్టాలండి. అది 3 months ప్యాకేజ్, 6 months ప్యాకేజ్, 1 year ప్యాకేజ్ ఉంటుందండి. మళ్ళీ దానిలో గోల్డ్ ఉంటది, డైమండ్ ఉంటది, ప్లాటినం ఉంటదండి. ఇలాగ నమ్మబలికి డబ్బులు కట్టించుకున్న తర్వాత మనం ఎవరైతే మన యువకుడో ఆ నచ్చిన సంబంధాన్ని, ఆ అమ్మాయి నచ్చిందండి లేదండి ఈ అబ్బాయి నచ్చాడండి, ఒకసారి మీరు మాకు వాళ్ళతో మాట్లాడించారంటే వాళ్ళకి వచ్చే సమాధానం ఏంటో తెలుసా? మీరు ఆశ్చర్యపోతారు. అబ్బాబ్బా ఈ మధ్య అమ్మాయికి మ్యారేజ్ సెటిల్ అయిపోయిందండి, అమౌంట్ కట్టిన దాకా ఈ విషయం చెప్పరు. అమౌంట్ కట్టిన వెంటనే చెప్తారు. ఒకవేళ అమ్మాయి ఉందని చెప్తారు కొందరు, ఉందండి మేము కనుక్కొని చెప్తామని అంటారు. వెంటనే కనుక్కున్నట్టు మన ఎదురుగా నటిస్తారు. మరి అవతల నుంచి ఎవరు ఫోన్ ఇస్తారో తెలియదు, మనతో మాట్లాడించారు. అయితే ఆ డీటెయిల్స్ అన్ని పంపించండి, మేము పూర్తిగా అవతల వాళ్ళ కోసం తెలుసుకొని మేము మీకు చెప్తామని మన డీటెయిల్స్ తీసుకుని వాళ్ళకి పంపించినట్టు నాటకం ఆడతారు. వాళ్ళకి పంపిస్తారు లేదో మనకు తెలియదు, ఎందుకంటే డైరెక్ట్ యాక్సెస్ ఇవ్వరు. కొన్ని సంబంధాలు యాక్సెస్ ఇచ్చినా సరే వాళ్ళ పేరెంట్స్ రెస్పాండ్ అవ్వరు. ఒకవేళ రెస్పాండ్ అయినా సరే ఏవో 100లో ఒక 20-30% వరకు జెన్యూన్ ఉంటే ఉండొచ్చు, కానీ మిగతా 70-60% ఫేకే. ఇటువంటి ఫేక్ ఫోటోలు పెట్టి ఫేక్ సంబంధాలు తీసుకొచ్చి నాటకాలు ఆడుతూ కొన్ని వేల కోట్లు దండుకుంటుంది ఇండియా పరంగాను. నేషనల్ వైడ్ ఉన్న మ్యాట్రిమోనీ సంస్థల మీద ఒకసారి ప్రభుత్వం దృష్టి సారించి పూర్తిగా ఎంక్వైరీ చేస్తే నిజాలు తెలుస్తాయి. ఒక సందర్భంలో ఒక మ్యాట్రిమోనీ సంస్థ తోటి నేను అదే విధంగా గొడవ పెట్టుకోవడం కూడా జరిగింది. మీరు ఫోటోలు పెడతారు, వాళ్ళ ఫోన్ నెంబర్ ఇమ్మంటే ఎవరు, ఫోన్ నెంబర్ ఇమ్మంటే పేమెంట్ కట్టండి ప్యాకేజీలోకి రండి అంటారు. ప్యాకేజీలోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ డీటెయిల్స్ మాకు ఎవరు. ఒకవేళ డీటెయిల్స్ అయినా సరే మనం ఎంతో నమ్రతతో వినయంతో అవతల ఫోన్ చేస్తే లేదండి అమ్మాయి సంబంధం సెటిల్ అయిపోయిన దాన్ని ఇమ్మీడియట్లీ మీరు మ్యాట్రిమోనీ తీయాలని మనం అడిగితే దానికి వాళ్ళ నుంచి సమాధానం ఉండదు. ఒకవేళ సంబంధం కోసం పెట్టిన అమ్మాయి సంబంధం సెటిల్ అయిపోయిన తర్వాత లేదా అబ్బాయి సంబంధం సెటిల్ అయిపోయిన తర్వాత ఫోటో ఎందుకు ఉంచాలి? కేవలం మభ్యపరచడానికి మాత్రమే. కొన్ని అందమైన ఫోటోలు పెట్టి యువకుల్ని అట్రాక్ట్ చేసి తద్వారా ముందు ప్యాకేజీల్లో ఎంటర్ చేసుకొని వాళ్ళ పబ్బం గడుపుకుంటారు. అడిగే నాదుడు లేడు. దీనికి ఏమైనా మనం ప్రశ్నిస్తే వాళ్ళ నుంచి సమాధానం రాదు. ఇది చాలా పెద్ద దంద జరుగుతుంది. దీనిలో ఎవరు జవాబుదారితనం ఉండదు. ఒకవేళ ఉందనుకున్నదంతా ర్యాష్. దీనిలో ఇన్ని రకాలుగానే మోసం చేయొచ్చు. కనుక ఏదో కొన్ని సంస్థలు ఉన్నాయి, ఈనాడులో నూతి సంస్థలు లేదంటే కొన్ని ఉన్నాయి. పూర్తిగా అందరూ దొంగలని మనం చెప్పలేము, కానీ ఎక్కువ శాతం మాత్రం దొంగలే. వీళ్ళు సంపాదించుకుంటున్నారు, వీళ్ళు ఆస్తులు కూడబెట్టుకుంటున్నారు, కానీ ఆ సంబంధాలు నమ్ముకొని ప్రయత్నించే పిల్లల తల్లిదండ్రులు మాత్రం పాపం పేమెంట్లు లాస్ అవుతున్నారు. ఎవరికి చెప్పుకోలేరు, ఎవరితో మాట్లాడలేరు. ఒక్కొక్కరు 10,000 నుంచి లక్షలు పోగొట్టుకున్న ఎన్నో ఉదంతాలు నాకు తెలుసు. కనుక నేను ఈ మ్యాట్రిమోనీని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. చూడండి, గతంలో ఒక ఆడిటోరియం బుక్ చేసి ఆ మ్యాట్రిమోనీ సంస్థలు గాని లేదంటే మన పెళ్లి పెద్దలు గాని లేదా మ్యారేజ్ బ్రోకర్స్ గాని లేదా పురోహితులు గాని చేసేవారు. ఆ టైంలో క్లారిటీ ఉండేది, ఇప్పుడు క్లారిటీ లేదు. ఎందుకంటే ఇది వేల కోట్ల గోల్మాల్ జరుగుతుంది. మ్యారేజ్ అనేది ఒక లాటరీ అయిపోయింది. మంచి సంబంధాలు దొరకడం అన్నది ఆ పిల్లల అదృష్టం అయిపోయింది. పాపం తల్లిదండ్రులు ఇలాంటి డబ్బులు కట్టుకొని అసలే ఆర్థిక భారం ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇలా డబ్బులు కట్టుకొని ఈ సంబంధాల కోసం తిరుగుతూనే ఉంటారు. నాకు తెలిసిన కొందరైతే 2-3 సంవత్సరాల పాటు ఒక 4-5 ప్యాకేజీలు కట్టి లాస్ అయిపోయిన ఉదంతాలు ఉన్నాయి. కనుక తస్మాత్ జాగ్రత్త. పెళ్లి కావాల్సిన పిల్లల తల్లిదండ్రులారా, మనం ఆచుతూచి అడుగేయాలి మీరు. కనుక నాకు తెలిసిన విషయాన్ని మీ ముందుంచుతున్నాను. మీరు మీ అనుభవంలోని ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొంటే కంపల్సరీ ఈ వీడియో చూసిన తర్వాత కామెంట్ చేయండి. ఎందుకంటే మరొకరికి ఒక గుణపాఠం అవుతుంది. ప్రఖ్యాతి చెందిన మ్యాట్రిమోనీలు కూడా మోసాలు చేస్తున్నాయి. అవసరమైతే నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. నేను ఒకరితో వాదించడం కూడా జరిగింది. మీరు ఫేక్ ఫోటోలు పెడుతున్నారు లేదా సంబంధాలు అయిపోయిన ఫోటోలు కూడా కావాలని మీ మ్యాట్రిమోనీ సైట్ లో ఉంచుతున్నారు. ఇది చాలా తప్పు. ఇది ప్రజల్ని మోసం చేయడమే. మీరు డబ్బులు కట్టించేంత వరకు ఒకలా మాట్లాడతారు, డబ్బులు కట్టించుకున్న తర్వాత మీ రెస్పాన్సిబిలిటీ చాలా తక్కువ. మీరు అనుకున్న వాదనలు ఏవి కూడా పర్ఫెక్ట్ గా చెయ్యరు. కనుక ఈ పద్ధతి ఖండించదగ్గ విషయం నేను వాళ్ళతో ఆర్గ్యుమెంట్ కూడా చేయడం జరిగింది. కనుక మీరు అలర్ట్ గా ఉండండి. వాళ్ళైతే ఎన్ని ప్యాకేజీలు పెడతారంటే, ఏమంటే మీకు ఒక అసిస్టెంట్ పెడతాను కూడా చెప్తారు. అసిస్టెంట్ మీకు ఎప్పుడు 24/7 అందుబాటులో ఉంటారండి. వారానికి ఒక 3 మ్యాచ్లైనా చూపిస్తారండి. ఇవన్నీ
మాటలు ఎక్కడో ఒకటో రెండో ఉండొచ్చు నిజాయితీగా ఉన్న సంస్థలో నిజాయితీ మనుషులు, దక్కినన్ని ఫేకే. ఒకళ్ళ దగ్గర అయితే నేను దగ్గర 5,000 ఫోటోలు చూశాను. 5,000 ఫోటోల్లోనే కనీసం 10 మందికి చేస్తే 10 మందిలో ఒకళ్ళు రెస్పాండ్ అయిన దాఖలాలు చాలా అరుదు. అంటే 9 ఫేకే. ఈ 10,000 ఫోటోల్లోని ఎన్ని వేలు ఫేకో అర్థం చేసుకోండి మీరు. కనుక పెళ్లి కాని ప్రసాదులు తస్మాత్ జాగ్రత్త. అమ్మాయిలు మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. మ్యాట్రిమోనీ అన్నది మీ భవిష్యత్తుకు ఉపయోగపడేటట్టు ఉండాలి తప్ప మిమ్మల్ని మీ తల్లిదండ్రులను బాధ పెట్టేదిగా ఉండకూడదు. పెళ్లి అనేది 100 ఏళ్ల బంధం. ప్రభుత్వాలు కూడా దీనిపై ఆలోచించి మ్యాట్రిమోనీ టైటిల్ ని ఒక కంట్రోల్ పెట్టాలి. అంతేకాకుండా పెళ్లి కాని యువతి యువకులకు ఒక వేదికను ఏర్పాటు చేయాలి. అటువంటి ప్రయత్నాలు ఈ ప్రభుత్వాలు ఏమీ చెయ్యవు. వీళ్ళ పని ఏంటంటే ఎలక్షన్ వచ్చినప్పుడు ఓట్లు దండుకోవడం, వచ్చిన తర్వాత ఫండ్స్ పంచుకోవడం. ఇది కూడా ప్రజలకు మేలు చేసే విషయంలో ఒక భాగమే. కనుక ఏర్పాటు చేయండి, ఒక ఫంక్షన్లు బుక్ చేయండి. ఒక ఎమ్మెల్యే కార్పొరేట్ స్థాయిలోనో ఫంక్షన్లు బుక్ చేసి ఆ వార్డులోనో ఆ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరికీ ఒక వేదికను ఏర్పాటు చేయండి. దానిలో మిమ్మల్ని వచ్చి కూర్చొని పెళ్లిళ్ళు చేయమని అనలేదు. అయినా చేస్తే మంచిదే. గతంలో రాజులు ఒక పెద్ద ఊరి పెద్దలు ఇలాంటి చేస్తుండేవారు కార్యక్రమాలు. మీరు కూడా రాజులు స్థానంలో వచ్చారో లేకపోతే ఊరి పెద్దల స్థానంలో వచ్చారు కనుక మీరు ఇటువంటి ఏర్పాటు చేయొచ్చు. అందరిని ఒక దగ్గర సమావేశపరచండి. వాళ్ళకి నచ్చిన వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. మీరేం మాట్లాడి పెట్టవసరం లేదు. అవసరం అడిగితే సలహాలు ఇవ్వండి. ఆలోచించండి. ప్రజా పాలకులారా, కొన్ని వేల కోట్ల దోపిడీకి గురవుతుంది. ఇది వాస్తవం. లెక్కలతో చెప్పుకోవాలి అనుకుంటే దానికి సరైన వేదికలోనే చేద్దాం. ఎందుకంటే మీరు కూడా ఒకసారి ఆ మ్యాట్రిమోనీని పరీక్షించండి. ఆ మ్యాట్రిమోనీ కోసం ఆలోచించండి. వేల కోట్ల దోపిడీ జరుగుతుంది దేశ వ్యాప్తంగా. అది ఏ మ్యాట్రిమోనీ అయినా కావచ్చు. మ్యాట్రిమోనీ వ్యాపారం చేయొచ్చు, కానీ మోసం చేయకూడదు. వివరణ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వివరాలు, విశ్లేషణలు, సమాచారం ఎవరైనా ఇస్తారు, కానీ పద్ధతులు చెప్పడానికి మా ఛానల్లో. కనుక మా ఛానల్లో నేను చెప్పే పద్ధతులు నచ్చినట్టయితే మీ లైకో కామెంటో చేయండి. మై మీడియా, మీ జనార్దన్.